అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ సంచలన రిపోర్ట్. ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయాయని ప్రాథమిక నివేదిక. ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం, నలుగురికి తీవ్ర గాయాలు, శిథిలాల కింద చిక్కుకున్న మరో 6. అనకాపల్లిలో భారీగా పట్టుబడ్డ చికెన్ వ్యర్థాలు, చేపల చెరువులకు తరలిస్తుండగా 3 వాహనాలు సీజ్, వెహికల్స్ వదిలేయాలి అని అధికారులపై కూటమి నేతల ఒత్తిడి. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనతో పెరిగిన మామిడి ధర, ర్యాంపుల్లో కేజీ రేటు 4 నుంచి 6.5 రూపాయలకు పెంపు. కృష్ణా జిల్లాలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి అని కార్యకర్తలకు పేర్ని నాని పిలుపు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్, ఈ నెల 14న పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పిఎస్ పరిధిలో 2 చిరుతల సంచారం, ప్రజలను అప్రమత్తం చేసిన ఫారెస్ట్ అధికారులు. అరుణాచలంలో నల్గొండ జిల్లా మోత్కూరు వాసి దారుణ హత్య, గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా కత్తితో పొడిచి చంపిన దుండగులు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు, రమేష్ ను అపహరించిన 11 మంది అరెస్ట్, 3 కార్లు సీజ్. యానాంలో మత్స్యకారుడి వలకు చిక్కిన పులస చేప, వేలంలో 15,000కు దక్కించుకున్న స్థానికులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, ఇవాళ రేపు తెలంగాణలో వర్షాలు పడే ఛాన్స్. వరద నీటితో భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, 40.05 అడుగులకు చేరిన నీటి మట్టం. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి, 3 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం. ఇవాళ దేశవ్యాప్తంగా 47 కేంద్రాలలో రోజువార్ మేళా, 51,000 మందికి నియామక పత్రాలు అందజేయనున్న ప్రధాని మోదీ. పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్న బిఎల్ఎఫ్, 4 రోజుల్లో 70కి పైగా దాడులు. భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం, ఈ నెల 15న ముంబైలో తొలి షోరూం ప్రారంభం. పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వలేక చేతులెత్తేసిన యూరప్, యాత్రికుల వల్ల తమకు మౌలిక వస్తువుల కొరత ఏర్పడుతుందని స్థానికుల నిరసన. రుచికరమైన వంటలు చేయనున్న ఏఐ చెఫ్, సెప్టెంబర్లో దుబాయ్లో ప్రారంభం కానున్న సరికొత్త రెస్టారెంట్. వింబుల్డన్లో ఇవాళ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్, తలపనున్న పోలాండ్ స్టాక్ స్వైటెక్, అమెరికన్ ప్లేయర్ అనిసిమోవా.